హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? ఇప్పుడు నా మనసులో మాట, మన పురాణాలు చూసుకుంటే సీతమ్మకి రాముడు రక్షగా ఉన్నాడు. అయినా కూడా అపహరణ జరిగినప్పుడు ఆయన పక్కల లేదు. అదే మాదిరి ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నా కూడా వస్త్రాపహరణం జరిగే టైంలో ఎవరు ఏమీ చేసేక్కలేదు, అంతా చూసుకొని ఉండిపోతుంది. అదే మాదిరి అభిమన్యుడు వాళ్ళ బంధువులంతా కూడా మహాబలశాలైనా కూడా తన పద్మవ్యూహంలో చిక్కుకున్నప్పుడు తన యుద్ధాన్ని తనే చేయాల్సి వచ్చింది. అదే మాదిరి రావణాసురుడు మహాశక్తిశాలి అయినా కూడా మన హనుమంతుడు పోయి లంకా దహనం చేసినప్పుడు ఆ అవమానాన్ని ఆపే కాలేదు. దశరథ మహారాజుకి 4 కొడుకులున్నా కూడా చివరి శ్వాస విడిచేటప్పుడు ఎవరు పక్కలేదు. దాన్ని ఇంకా నాకేమనిపిస్తుందంటే, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఎంత సంపద ఉన్నా, బలగం ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్స్ని మనమే ఫేస్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు మనకి ఏమి చేయలే, వీళ్ళు ఏమి చేయలే అనుకునేది తీసేసి దేవుడు మనకిచ్చిండే ధైర్యాన్ని నమ్మి మన ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేసుకున్నప్పుడే మన జీవితము ఇంకొకరికి స్ఫూర్తిదాయకం అవుతుంది అని నా అభిప్రాయము. మీరేమంటారు?